ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2989 ఏడి మూవీ గురించి కీలక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటిస్తుండగా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా టాలీవుడ్ కి చెందిన ఓ సీనియర్ నటుడు కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. కల్కి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ బిగ్ ప్రాజెక్టులో ఇప్పటికే టాప్ నటీనటులు భాగమయ్యారు. కల్కిలో టాలీవుడ్ సీనియర్ నటుడు అయిన రాజేంద్ర ప్రసాద్ కూడా నటిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన ఓ కార్యక్రమంలో ప్రకటించారు. రాజేంద్ర ప్రసాద్ లాంటి టాప్ యాక్టర్ ఈ సినిమాలో నటిస్తుండడంతో ఆయనకు ఎలాంటి పాత్ర ఇచ్చుంటారనే ఆసక్తి నెలకొంది. ఆయనకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే అందులో పరకాయ ప్రవేశం చేయగల సత్తా ఆయనలో ఉంది. అలాంటి నటుడిని నాగ్ అశ్విన్ ఎలా ఉపయోగించుకుంటారో తెలియాలంటే సినిమా వచ్చేదాకా ఆగాల్సిందే. ప్రభాస్ తో కలిసి ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ రాజేంద్ర ప్రసాద్ నటించలేదు. దీంతో కల్కి సినిమానే ప్రభాస్ తో రాజేంద్ర ప్రసాద్ కు తొలి సినిమా కాబోతోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, దీపికా పదుకొనే, దిశా పటానీ, గౌరవ్ చోప్రా వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ నుంచి ప్రకటన వచ్చింది. ఈ చిత్రకథ మహాభారత కాలం నుంచి మొదలై 2898తో పూర్తవుతుందని డైరెక్టర్ చెప్పారు. గతంతో ప్రారంభమై భవిష్యత్తుతో ముగుస్తుంది కాబట్టి కల్కి 2898 ఏడి టైటిల్ పెట్టామని నాకు తెలిపారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే కల్కిలో ఎంతో మంది ఇతర భాషలకు చెందిన అగ్ర నటీనటులు ఉన్నారు. ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటిస్తుండగా సీనియర్ హీరో కమల్ హాసన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే అమితాబ్ బచ్చన్, పశుపతి, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా సంచలనం సృష్టించిన హనుమాన్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా అంటే అవుననే టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఈ ఏడాది పండక్కి థియేటర్లో విడుదలైన వాటిల్లో ఈ చిత్రంపై ఇండస్ట్రీలోని బడా నిర్మాతలకే పెద్దగా అంచనాలు లేవు. అలాంటి సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేసింది. దాదాపు 300 కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బాల నటుడి నుంచి హీరోగా ఎదిగిన తేజ సజ్జా కథానాయకుడుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన సినిమా హనుమాన్. ఓ సాధారణ మనిషికి హనుమంతుడికి ఉండే సూపర్ పవర్స్ వస్తే వాటిని ఎలాంటి పనులకు ఉపయోగించాడు, చివరకు ఏమైంది అనే సింపుల్ కాన్సెప్ట్ తో సినిమా తీశారు. కానీ హనుమంతుడికి సంబంధించిన సీన్స్, పాటలు పిల్లల నుంచి పెద్దల వరకు బాలైన చేశాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. లాస్ట్ వీక్ ఈ సినిమా టికెట్ ధరలను కూడా తగ్గించామని చిత్ర యూనిట్ ప్రచారం చేసింది. కేవలం 100 రూపాయలకే థియేటర్లో హనుమాన్ సినిమా చూడొచ్చని తెలిపింది. దీంతో ఇప్పటికీ కొన్ని చోట్ల హనుమాన్ సినిమా దిగ్విజయంగా ఆడుతోంది. హనుమాన్ డిజిటల్ హక్కుల్ని దక్కించుకున్న G5 తొలుత ఈ సినిమా 3-4 వారాల్లోనే ఓటీటీలో రిలీజ్ చేయాలనుకుంది. కానీ థియేటర్లో వస్తున్న రెస్పాన్స్ చూసి వాయిదా వేసుకున్నారు. మార్చి 2న ఓటీటీ రిలీజ్ అనుకున్నారు, కానీ అది కూడా మారిపోయింది. అయితే శివరాత్రి కానుకగా మార్చి 8 నుంచి స్ట్రీమింగ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. 2-3 రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చేస్తోంది. సంక్రాంతికి థియేటర్లో హనుమాన్ నామస్మరణతో ఊగిపోయాయి. ఇప్పుడు శివరాత్రికి బుల్లితెరపై మళ్ళీ అదే సీన్ రిపీట్ కానుంది. యానిమల్ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ప్రభాస్ హీరోగా ఆయన స్పిరిట్ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్డేట్ కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్నారు. తాజాగా సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా గురించి మాట్లాడారు. ప్రస్తుతం బాలీవుడ్ లోనే తిష్ట వేసిన సందీప్ రెడ్డి వంగ అక్కడ ఓ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో స్పిరిట్ సినిమాపై స్పందించారు. ప్రస్తుతం నేను ప్రభాస్ తో చేయనున్న సినిమా పనుల్లో బిజీగా ఉన్నాను. అందరూ అనుకుంటున్నట్లు ఇది హారర్ స్టోరీ కాదు, ఓ నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ కథ. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అనంతరం యానిమల్ పార్క్ ను రూపొందిస్తా. ప్రస్తుతానికి ఈ అప్డేట్ మాత్రమే ఇవ్వగలను అని సందీప్ వంగ చెప్పారు. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా ముస్తాబు కానున్న స్పిరిట్ సినిమాలో ప్రభాస్ తొలిసారి కాకి దుస్తులు ధరించి లాఠీ జులిపించనున్నారు. గతంలో నిర్మాత ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ఇందులో మునుపెన్నడూ చూడని ప్రభాస్ ని చూస్తారని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ చిత్రంపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ పోలీస్ డ్రామాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారు. 8 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ చిత్రంతో బిజీగా ఉన్నారు. మారుతి దర్శకత్వంలో రొమాంటిక్ హారర్ చిత్రంగా ఇది రూపొందుతోంది. ఇప్పటికే పలు షెడ్యూళ్ల షూటింగ్ కూడా పూర్తయింది. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ కథానాయికలుగా నటిస్తున్నట్లు సమాచారం. గతేడాది సూపర్ హిట్ సాధించి కలెక్షన్లు వర్షం కురిపించిన చిత్రం యానిమల్. సందీప్ రెడ్డి వంక దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలోని నటీనటులకు మంచి గుర్తింపు వచ్చింది. వారిలో తృప్తి ఢిమ్రి ఒకరు. ఈ సినిమా తర్వాత ఆమె సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. కొందరు మాత్రం ఇందులో ఆమె నటించిన సన్నివేశాలపై ట్రోలింగ్ చేశారు. తాజాగా దీనిపై తృప్తి స్పందించారు. సోషల్ మీడియాలో తన పాత్రపై వస్తున్న ట్రోలింగ్ పై తృప్తి స్పందిస్తూ సందీప్ వంగ స్టోరీ చెప్పినప్పుడే నాది చాలా చిన్న పాత్ర అని స్పష్టంగా చెప్పారు. ఆ పాత్ర ఆసక్తికరంగా అనిపించింది. ప్రేక్షకులు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ మన నిర్ణయాలు మార్చుకుంటే మనం చేయాలనుకున్నది ఎప్పటికీ చేయలేం. ఎప్పుడూ సౌకర్యవంతమైన పాత్రలే చేయాలని నేను అనుకోను. యానిమల్లో నేను నటించిన శృంగార సన్నివేశాలు చూసి నా తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు. సినిమాకు ఆ సీన్ ఎంత ముఖ్యమో వారికి వివరించాను. గతంలో నా తొలి చిత్రం విడుదల తర్వాత మా నాన్న నేను నటినని అందరితో గర్వంగా చెప్పాలనుకున్నారు. అప్పుడు నాకు పెద్దగా గుర్తింపు లేదు. ఈ చిత్రంతో నన్ను అందరూ గుర్తుపడుతున్నారు అని చెప్పారు. ఈ యానిమల్ బ్యూటీ ప్రస్తుతం మేరే మెహబూబ్, మేరే సనం, విక్కీ విద్యా కావో, వాలా వీడియో సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులోనూ అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరుల స్పై థ్రిల్లర్లో నటించనున్నట్లు తెలుస్తోంది. రవితేజ హీరోగా అనిల్ రావుపిడి తెరకెక్కించనున్న చిత్రంలోనూ ఆమెను ఎంపిక చేసినట్లు టాక్. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ట్రోలింగ్ పై మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా స్పందించారు. సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్నారంటూ తమన్నా అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాతో సెలబ్రిటీలను ట్రోల్ చేయడం కామన్ అయిపోయింది. నిజ నిజాలు తెలుసుకోకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతుంటారు. తమన్నా విషయంలోనూ ఇదే జరిగింది. దీంతో ఆమె తనపై వస్తున్న ట్రోలింగ్ గురించి స్పందించారు. సెలబ్రిటీల విషయంలో నిజాలు తెలుసుకోకుండా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెబుతుంటారు. మా జీవితంలో ఏం జరగనుందో కూడా వాళ్ళే చెప్పేస్తుంటారు. అలాంటి వాటిపై నేను దృష్టి పెట్టను. వాటి గురించి ఆలోచిస్తే అలాంటి వారిని మనమే ప్రోత్సహించినట్లు అవుతోంది. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే ఏం చేయాలనే దానిపైనే శ్రద్ధ పెడతాను. టాలీవుడ్, బాలీవుడ్ రెండూ నాకు సమానమే. నేను ముంబైలో పుట్టి పెరిగాను. నా సినీ జీవితం దక్షిణాది సినిమాలతో ప్రారంభమైంది. ఈ రెండు ప్రాంతాలు నాకు సొంత ఇల్లుగా భావిస్తాను. కళాకారులకు భాష, ప్రాంతంతో సంబంధం ఉండదు. నిరంతరం ప్రయాణిస్తూనే ఉండాలి. ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే మా పని అని తమన్నా వివరణ ఇచ్చింది. తమన్నా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుతం దక్షిణాది సినీ పరిశ్రమ గురించి అంతర్జాతీయ స్థాయిలో గొప్పగా మాట్లాడుకుంటున్నారని ప్రశంసించింది. దీంతో బాలీవుడ్ జనాలు ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఆమె వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. గతేడాది వరుస వెబ్ సిరీస్లు, సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. రాజ్ కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న స్త్రీ 2 కోసం ప్రత్యేక గీతంలో నటిస్తున్నారు. అమర్ కౌశిక్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. మనం ఇప్పటి వరకు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాలను రీమేక్ చేసుకున్నాం. అయితే భారతీయులందరినీ అలరించిన దృశ్యం సినిమా ఇప్పుడు హాలీవుడ్లో రీమేక్ కాబోతున్నాయి. మన నేటివిటీకి ఉన్న సినిమాలు హాలీవుడ్లో అధికారికంగా రీమేక్ కాబోతుండడం అనేది ఇదే తొలిసారి అని చెప్పుకోవచ్చు. భారతీయ ప్రేక్షకుల్ని అలరించిన దృశ్యం చిత్రాలు హాలీవుడ్లో రీమేక్ కానున్నాయి. గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్, JYAT ఫిల్మ్ సంస్థలు కలిసి ఆంగ్లంతో పాటు కొరియన్, స్పానిష్ భాషల్లో ఈ చిత్రాలను నిర్మించేందుకు రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్నాయి. హాలీవుడ్ లో రీమేక్ అవుతున్న తొలి భారతీయ చిత్రాలుగా గుర్తింపుని సొంతం చేసుకున్నాయి. మలయాళంలో జీతు జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ కథానాయకుడిగా 2013లో తొలి దృశ్యం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ సహా పలు భాషల్లో పునర్నిర్మితమై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక దృశ్యం 1కి కొనసాగింపుగా 2021లో ప్రేక్షకుల ముందుకొచ్చిన దృశ్యం 2 కూడా ఎంతగానో ఆకట్టుకుంది. చైనీస్, సింహళం తదితర విదేశీ భాషల్లోనూ రీమేక్ అయి విజయాల్ని సొంతం చేసుకున్న ఈ చిత్రాల్ని హాలీవుడ్లోనూ నిర్మించేందుకు అక్కడి నిర్మాణ సంస్థలు రంగం సిద్ధం చేసుకున్నాయి. ఈ చిత్రాన్ని రూపొందించిన ఆశీర్వాద్ సినిమాస్ నుంచి హక్కుల్ని కొనుగోలు చేసిన మరో భారతీయ నిర్మాణ సంస్థ పనోరమా స్టూడియోస్తో కలిసి హాలీవుడ్ సంస్థలు ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాయి. మరి హాలీవుడ్లో ఈ దృశ్యం సినిమాలు ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాయో చూడాలి. సో చూసారు కదా, ఇది వాల్టీ సినిమాస్. రేపటి సినిమాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.